పెళ్ళైన ఫస్ట్ టైం మేము గుడికి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది గుడి. మా ఇంటి కులదేవత ఇల్లమ్మ తల్లి. రాహుల్ వాళ్ళ ఇంటి కులదేవత తులజమ్మ. ఆయనకు నేను, నాకు ఆయన, అంతే. నెయిల్ పాలిష్ ఎందుకు పెట్టుకున్నావే? నా పెళ్ళి ఉండే కదా గైస్, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. Yo guys, welcome back to our YouTube channel Rahul Avantika Vlogs. సో నా వెనకాల ఎవరు అనుకుంటారా? సో మా స్వీట్ వైఫ్ అనమాట. చూపిస్తా ఫస్ట్. మామ్ హాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. లుకింగ్ జార్జెస్. సో ఈరోజు ఏంది మండే. సో ఈరోజుకి 5 days కంప్లీట్ అయిపోయింది గైస్ మా మ్యారేజ్ అయ్యి. సో అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి, ఎట్లా మ్యారేజ్ అయింది అండ్ ఏమేమి ప్రిపరేషన్స్ అయినాయి, ముందు నుంచే ప్లాన్ ఉందా లేదంటే సడన్గా చేసిరా అయింది, అవి చాలా అంటే చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ నేను చెప్తాను అనమాట. నేను ఇంకా అవంతే కలిసి చెప్తాము. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నిద్ర వస్తుంది గైస్. మార్నింగ్ ఇష్టం లేచి ఇప్పుడు బల్గంపేట్కి పోతున్నాం. సో బల్గంపేట్ టూర్ అనమాట ఇది. సో ఫస్ట్ ఇది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో మనకు పెళ్ళి గురించి ఏమేమైనాయి అండ్ పెళ్ళికి స్ట్రగల్స్ ఏమేమి పడినాం మేము ఇద్దరం అండ్ తనేం పడింది అవన్నీ నేను మీకు క్లారిటీగా చెప్తాను. సో ఎంగేజ్మెంట్ వీడియో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నిన్న కమెంట్స్లో. సో ఎంగేజ్మెంట్ లాంటిది అయితే ఏం లేదు మన లైఫ్లో. ఆహా బేటే యో. సో గైస్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వీళ్ళ మమ్మీ వాళ్ళు వేయించింది అండ్ ఈ బెడ్ కూడా ఐక్యానికి తీసుకొని వచ్చిన గైస్. కొంచెం మంది ఇది క్లమ్జీ ఉంటుంది, ఇది మన ఇల్లు మల్లపల్లి అంటే ఇట్లనే ఉంటుంది. సో లెట్స్ సీ. మేమైతే ఇప్పుడు బల్గంపేట పోతున్నాము. బల్గంపేట పోయిన తర్వాత ఎట్లా అయింది మొత్తం చూపించేస్తా. అండ్ బల్గంపేట దేనికి పోతున్నాం అనేది కూడా స్పెషల్ రీజన్ ఉంది, చూపిస్తా గైస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇల్లు మొత్తం చేంజ్ అయిపోయింది గైస్. పాత ఇల్లు ఎట్లయితే ఉండే కదా, కొత్త ఇల్లు అయితే టోటల్గా చేంజ్ అయిపోయింది. ఏమేమి చేంజెస్ అయినాయి అవన్నీ నేను చూపించేస్తా. కొంచెం సుస్తుంది, అది మొత్తం దిగాలంటే ఫస్ట్ ఎల్లమ్మ టెంపుల్కి పోవాలి. సారీ బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్కి పోవాలి. దాని తర్వాత మొత్తం మాట్లాడదాం. చలో రైటా స్టార్టా? ఓకే. బాగున్నావు, చాలా బాగున్నావు. అడగాలంటే బాగున్నావు, సింపుల్ కాంప్లిమెంట్. ఇట్స్ ఓకే. దిష్టి తలుగుతుంది, నా దిష్టి నీకు తలుగుతుంది. నాకు అలవాటే కదా. చలో గైస్. హ్యాపీయా? చాలా హ్యాపీ. దేనికి? ఫైనల్లీ బల్గంపేట్కి వచ్చేసిన నేను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక వ్లాగ్స్. కొంచెం దూరం మేడం. సో పెళ్ళైన ఫస్ట్ టైం మేము గుడికి వచ్చినాం. చాలా హ్యాపీగా ఉంది గుడి. చెట్టు కింది దొరసానికి ఊడల జడలు. గైస్ పెళ్లి తర్వాత ఫస్ట్ టైం వచ్చినాం బల్గంపేట్కి. అంటే ఫస్ట్ టైం పెళ్లి తర్వాత ఫస్ట్ గుడికేమో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళింది. మళ్ళీ తర్వాత ఇది టెంపుల్. నేను 3 days నుంచి అడుగుతున్నా రాహుల్ని టెంపుల్కి తీసుకెళ్ళి బల్గంపేట్ అని. సో ఫైనల్
ఇప్పుడైతే వచ్చినాం. దర్శనం మంచిగా అయింది, అసలు ఎవ్వరు లేరు చెప్తున్నాం. తిప్పి కొడితే ఒక 10-20 మెంబర్స్ ఉంది. మనకు తొందరగా అయిపోయింది దర్శనం. సో మంచిగా అయిపోయింది. కొంచెం ప్రశాంతంగా కూర్చుంటే జర నా మనసు కూడా గుర్తుట పడుతుంది. వెళ్ళి తర్వాత ఇట్లా రావడం హ్యాపీగా. అంటే మా ఇంటి కులదేవత ఇల్లమ్మ తల్లి. సో రాహుల్ గారి ఇంటి కులదేవత తులజమ్మ. రైట్. ఇక్కడ ఏమైంది? ఏం రాలే. వీడికి ఫస్ట్ టిఫిన్ చేద్దాం. పొద్దున్నే లేపారు మా ఆంటీ నిద్ర వస్తుంది, మా అత్తమ్మ నిద్ర ఇట్లా ఎత్తు వస్తుంది. ఇప్పుడు పడుకుంటాం అంటే తిడతారని చెప్పి ఇక డైరెక్ట్ ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళకి పెట్టొస్తుంది. ఆ బ్లాగ్ ఇద్దరిది తీయడానికి ఎవరు లేరు గైస్. ఆయనకి నేను, నాకు ఆయన, అంతే. సో అందుకే నేను మాట్లాడేటప్పుడు ఆయన తీస్తాడు, ఆయన మాట్లాడేటప్పుడు నేను తీస్తాను. నేను వీడియో ఎందుకు పట్టుకుంటా అంటే నా చీర ఒక దిక్కు డాన్స్ ఆడుతుంది, అందుకే ఫోన్ పట్టుకోవాలి ఇంతసేపు. సో వీడికి మేము టిఫిన్ తినడానికి పోతాం. తినేసి ఆడికేంచి ఎడిటర్ల దగ్గర పోవాలి. ఈరోజు పెళ్లి ఫొటోస్ ఇంకా పంపిస్తలేరు, మమ్మల్ని సతాయిస్తారు. ఫొటోస్ అప్లోడ్ చేస్తామని అంటే వాళ్ళు పంపిస్తలేరు, అందుకే అప్లోడ్ చేస్తలేం. వాళ్ళకు కింద అన్న పంపండి అని చెప్పి కమెంట్ చేయండి, అప్పుడు పంపిస్తారేమో. ఎట్లా అనిపించింది దర్శనం? ఎట్లా? చాలా మంచి అనిపించింది. ఏ సిగ్గింగ్ రే మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ. నిన్నమే అలిగింది గైస్ తీసుకొని పోలేని చెప్పేసి, సో అందుకోసమే ఈరోజు తీసుకొని వచ్చిన. అంటే మార్నింగ్ నెయిల్ పాలిష్ ఎందుకు పెట్టుకున్నావే? నా పెళ్ళి ఉండే కదా గైస్, సో లైక్ ఎప్పుడు వచ్చినా తెలుసా, ఒక 3 years కింద వచ్చిన అనుకుంటాను నేను ఈమెతో. ఆ టైంలో కూడా కొంచెం అంత చిన్న క్లాష్ ఉండే. సో ఈసారి ఏంటంటే చాలా హ్యాపీగా వచ్చాం. అండ్ ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ వల్ల ఇక్కడ వరకు ఉన్నాము. అండ్ ఇంకా మంచిగా గ్రో కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అమ్మవారు ఆశీర్వాదం మా పైన ఎప్పటికీ ఉండాలి. అండ్ ఒక మాట ఏంటంటే మంచి అనిపించింది, సింపుల్ చెప్పాలంటే చాలా అంటే చాలా మంచి అనిపించింది. లైక్ వచ్చే దారి అవన్నీ అందరు మాకు చూసారు, కొత్త పెళ్ళి ఏం కదా. సో కొంచెం ట్రీట్నెస్ కూడా కంగ్రాచులేషన్స్ కూడా చెప్తారు. అండ్ ఇక్కడ కూడా 2-3 వచ్చి హాయ్ హలో చూసిపోయారు. లైక్ రికగ్నైజేషన్ అవుతుంది, మేము ఫేమస్ అవుతున్నాము మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ పెట్టకుండా జస్ట్ ప్రేమతో మాకు చూసుకోండి. అండ్ పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ కావాలి మాకు. అండ్ చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో కదా వాళ్ళందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ నుంచి నేను కోరుకుంటున్నాను అందరి కోసం. అండ్ మామ్ ఐ లవ్ యూ సో మచ్. నాకు చెప్పలే కలిసి పెళ్ళి అయినప్పుడు నుంచి ఒక్కసారి అది చెప్పలే నాకు తెలుసా. నవ్వుతుంది, బ్లష్ అవుతుంది. నైట్ చెప్పలే, నేను లవ్ యూ అంటే నువ్వు లవ్ యూ టూ అంటావు. నైట్ చెప్పిన. సో గైస్ ఇది ఒక చిన్న మినీ బ్లాగ్. దీని తర్వాత మేము లంచ్ చేస్తామా, టిఫిన్ చేపిస్తాం? టిఫిన్ చేస్తాం. టిఫినా? అన్నం పెడతలేడు గైస్ నాకు. సరే లంచ్ చేద్దాం. ఇంకా జబ్బుగా అయిపోతే అన్నం తినక అదే టెన్షన్ అవుతుంది నాకు. సో ఇదికి లంచ్ చేసుకొని, లంచ్ ఆర్ టిఫిన్ చేసుకొని ఇదికి మళ్ళీ మా ఇంటికి వెళ్ళి, మా ఇంటికి మీన్స్ మా అత్తగారి ఇంటికి వెళ్ళి కొంచెం మళ్ళీ ఆడ మమ్మ తినేసి, అత్తమ్మతో తినాలి కాబట్టి మమ్మ తినేసి ఆడికి షెడ్డర్ల దగ్గరికి పోవాలి. ఎస్కే అన్న చెప్తా. సో ఇది చిన్న మినీ బ్లాగ్ అనమాట. అప్పటి వరకు డూ లైక్ చేయండి, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే పెట్టు. సో ఇంకొకటి ఏంటంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పాపం అంతా తీసుకొచ్చారు, చాలా క్రౌడ్ వచ్చారు. ఇదంతా మీరు ముచ్చట పెళ్ళి ఎట్లా అయింది ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ బ్లాగ్లో వెయిట్ చేస్తాం.